నమస్తే. నేను మీ అశ్విని కుమార్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ముఖ్యంగా అందరూ కూడా కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి మధ్య ఫైట్ ఉంటుంది. బయట ప్రచారం గానీ, సర్వేల్లో గానీ ఎక్కువ శాతం అదే కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కూడా ఆఖరికి రంగంలో దిగారు. సినీ కార్మికుల కోసం ముఖ్యమంత్రి చాలా తాయిలాలు ప్రకటించారు. అట్లాగే ముస్లిం ఓట్లు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి పడాలని ఎమ్మెల్సీకి ఇంకా కాకపోయినా ఎమ్మెల్సీ కోట 6 నెలల్లో ఎమ్మెల్సీ ఖచ్చితంగా అవడు అజరుద్దీన్ అయినా కూడా అజరుద్దీన్కి క్యాబినెట్ బర్త్ అంటూ కూడా కొత్తగా దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. సో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలు, కేటీఆర్ రోడ్ షోలని, కేసీఆర్ ప్రచారానికి వస్తారని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు, ఒక పక్క మహిళా సానుభూతి ఓట్లు అంటూ కూడా వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చాప కింద నీరులాగా ఇంకో పార్టీ ఎక్కడ హడావుడి ఏమీ లేకుండా పెద్ద ఎత్తున వీళ్ళు హోరాహోరీ మీ పార్టీలో రౌడీ షీటర్లు ఎక్కువ ఉన్నారంటే, లేదు మీ పార్టీలో రౌడీ షీటర్లు ఎక్కువ ఉన్నారని వాళ్ళు విమర్శలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ మాత్రం చాలా సైలెంట్గా ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఆ పార్టీ గురించి మాట్లాడే ముందు ఆ పార్టీ పేరు చెప్తే తెలంగాణలో గత 10 ఏళ్లుగా మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా ఎన్నికల ముందు ఆ పార్టీ మీద సెటైర్లు, సర్కాస్టిక్ జోక్స్, సోషల్ మీడియాలో కూడా జోకులు వేసుకుంటూ వస్తారు. తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి వచ్చిన రిజల్ట్స్ కానీ, ఓట్ షేర్స్ కానీ చూశాక అప్పటిదాకా కామెంట్స్ చేసిన వాళ్ళంతా సోషల్ మీడియాలో మాయమైపోతారు. ఎందుకంటే ఆ పార్టీ అంతా సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడా కూడా పెద్ద హడావుడి ఉండదు. ఆ పార్టీ నేను మాట్లాడుతున్న పార్టీ బీజేపీ పార్టీ గురించి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఎంత మెజారిటీతో గెలుస్తుంది, లేదా బీఆర్ఎస్ ఎంత మెజారిటీతో గెలుస్తుంది అంటూ కోట్ల రూపాయలకి పందాలు, ఇంకో పక్కన ఓటుకి వేల రూపాయల్లో ఇరు పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఇక్కడ చాలా కీన్ ఫ్యాక్టర్ జూబ్లీ హిల్స్ బైపోల్లో ముస్లిం ఓట్లే కాకుండా బీజేపీ అభ్యర్థి లేదా బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, బీజేపీ పార్టీ కూడా డిసైడింగ్ ఫ్యాక్టరు జూబ్లీ హిల్స్కి ఎవరు ఎమ్మెల్యే అవుతారనే దాని మీద. 2009లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఫామ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎప్పుడు కూడా అక్కడ గెలిచింది లేదు, ప్రభావం చూపించింది కూడా లేదు. టీడీపీ ఆ తర్వాత బీఆర్ఎస్ గెలుచుకొని వస్తున్నాయి. కానీ బీజేపీ గ్రాఫ్ చూసుకుంటే మనం తెలంగాణలో జూబ్లీ హిల్స్లో కూడా అసెంబ్లీ అట్లాగే లోక్సభకి సంబంధించి ఓట్ షేర్ పెంచుకుంటూనే వస్తుంది. బీజేపీ గురించి గతంలో కూడా తెలంగాణలో చాలామంది విమర్శలు చేసుకుంటూనే వచ్చారు. 2014లో అంటే పొత్తులో వెళ్ళింది అసెంబ్లీ ఎన్నికలకి, 18లో పోటీ చేసినప్పుడు చాలామంది విమర్శించారు. ఒకటే ఎమ్మెల్యే సీటు గెలిచింది, లేదు చాలా చోట్ల మీకు 15 స్థానాల్లోనే డిపాజిట్ వచ్చింది ఎట్లా అని. కానీ 2023కి వచ్చేటప్పటికి బీజేపీ 48 స్థానాల్లో డిపాజిట్లు, అలాగే 14% ఓట్ షేరు, 2018లో 7% ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి 14% ఓట్ షేరు, ఒకటే సీటు గెలుచుకుంది 2018లో. 2023లో 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది. అంతేకాకుండా రెండో స్థానాల్లో 18 స్థానాల్లో ఉంది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పుడు. లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా మనం గ్రాఫ్ చూసుకుంటే తెలంగాణలో బీజేపీ 2014లో ఒక్క స్థానం ఓట్ షేర్ 10.5, 2018లో 4 సీట్లు ఓట్ షేర్ 19.65, 2024కి వచ్చినప్పుడు 8 సీట్లు ఓట్ షేర్ 36%. ఎందుకు ఈ ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చిందంటే ప్రతిసారి తెలంగాణలో బీజేపీని ఏమీ లేదు, లెక్క వేయాల్సిన పార్టీ కాదు, లెక్కలో పెట్టుకోవాల్సిన పార్టీ కాదు, వాళ్ళంతా అంతర్గత కుమ్ములాటలు, లేకపోతే ఒకటే దాని మీద మాట్లాడతారు, హిందుత్వం అంటారు, ఏదో అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు, అధికార పార్టీ లేదా ప్రతిపక్షం విమర్శ చేసినా కూడా, లేదా ఆ అభ్యర్థి బీజేపీకి తెలంగాణలో ప్రెసిడెంట్ అయి ఉంటే బాగుండేది, ఈ అభ్యర్థి అయి ఉంటే బాగుండేది, ఇట్లా ఎప్పుడూ కూడా హడావిడి జరుగుతున్న ఓటర్ సైలెంట్గా మాత్రం బీజేపీ వైపుకి స్వింగ్ అవుతున్నారు, పెరుగుతూనే వస్తుంది కూడా ఓట్ షేర్. జూబ్లీ హిల్స్ తీసుకుందాము. జూబ్లీ హిల్స్లో ఎంతసేపటికి ముస్లిం ఓటు బ్యాంక్ లేదా మైనారిటీస్ అంటున్నారు. 3,98,000 ఓటర్స్ ఉన్నారు. మనం రేషియో చూసుకుంటే కనుక ఓబీసీలు అక్కడ 30% ఉన్నారు, మైనారిటీస్ 33% ఉన్నారు, అప్పర్ కాస్ట్ 22% ఉన్నారు. గేమ్ ఏమన్నా అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు,
చాలా చోట్ల ముస్లిమ్స్ 30% పైన ఉన్న చోట పోలరైజేషన్స్ చాలా చోట్ల జరిగినాయి దేశంలో. తెలంగాణకు వచ్చినప్పుడు నిజామాబాద్ లాంటి నియోజకవర్గంలో కూడా పోలరైజేషన్స్ చూసాం. కానీ ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో పోలరైజేషన్ అయ్యేట్టు కనపట్టలేదని బయటికి చెప్తున్నప్పటికీ చాలా నియోజకవర్గాలు ముఖ్యంగా అప్పర్ క్యాస్ట్లో పోలరైజేషన్ అవుతుంది. ఈ పోలరైజేషన్ అయినా బీజేపీ గెలుస్తుంది అనేది ఈ రోజు వరకు కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఒక పక్క ఈ ఉప ఎన్నిక జరుగుతున్నదే ఎమోషనల్ బైపోల్, ఇంకో పక్క అధికార దుర్వినియోగం ఏదైనా చెప్పచ్చు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇప్పుడు ఈ నిమిషంలో మినిస్ట్రీ ఇస్తాం అజారుద్దీన్ కంటాం, అట్లాగే సినిమా వాళ్ళకి ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం అన్ని రకాలుగా కూడా. ఏదీ లేకుండా ఈ ఎమోషన్ మీద నడిచేటప్పుడు బీజేపీ ఒకటే క్యాలిక్యులేషన్లో వెళ్తోంది. ఓట్ షేర్ ఎంతవరకు పెంచుకోగలరు, ఓట్స్ ఎంత పెంచుకోగలరు. దీనికి ల్యాండ్మార్క్ గ్రాఫ్ లోక్సభ 2024లో 65,000 ఓట్లు దాకా పడినాయి బీజేపీకి. కాకపోతే ఎప్పుడు లోక్సభ ఎన్నికలు వేరు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు అక్కడ మోడీని చూస్తారు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ గ్రాఫ్ వేరేగా ఉంటుంది. అయినా కూడా 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో 2018 కన్నా కూడా బాగా పర్ఫామ్ చేసింది బీజేపీ. ఇప్పుడు ఈ 2025 బైపోల్లో ఎట్లా ఉంటుంది అనేది అయితే అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ క్యాడర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో 2020లో బీజేపీ బాగా పర్ఫామ్ చేసింది. దాన్ని నిలబెట్టుకుంటానికో లేదా దాని దగ్గరలో ఉండటానికి ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో బీజేపీకి ఎన్ని ఓట్లు పోలవుతాయి అనేది కూడా ఒక పారామీటర్ అవుతుంది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి. ఎక్కడ ఏ మంత్రి వస్తున్నారు, ఏ ఎంపీ వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరి ప్రచారానికి వస్తున్నారు అంత ఇంపాక్ట్ పెద్దగా చూపించకూడదు జూబ్లీ హిల్స్లో. ఎందుకంటే చాలా వరకు కూడా ఎక్కువ శాతం ఓటర్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఏ పార్టీకి ఓటేయాలని. కాకపోతే ఇంకొక 6-7% అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. ఆ అన్డిసైడెడ్ ఓటర్స్లో కూడా అప్పర్ క్యాస్ట్ ఓబీసీలో ఉన్నారు. ఈ 6-7% ఎటువైపు వెళ్తారు, బీజేపీకి ఎంత ఓట్స్ పోల్ అవుతాయి అనేది కూడా కింగ్ మేకర్ అని చెప్పచ్చు, లేదా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనేది. థ్యాంక్ యూ.